సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. అనంతరం జిల్లా మాజీ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలతో కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి వదిలేసిన ఘనత చంద్రబాబుదని వారు విమర్శించారు. అయితే ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాజెక్టుల నిర్మాణానికి చిత్తశుద్ధితో పనిచేశారని, అందుకు నిదర్శనం హంద్రినీబా, సుజల స్రవంతి, పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ ప్రాజెక్టు అని వారు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం జరిగే విధంగా శ్రీశైలం నుంచి నీటిని తోడేస్తున్న చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం పట్టలేదని విమర్శించారు. అంతేకాకుండా రాయలసీమ ప్రాంతానికి అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగిన విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నేనే ఆపేశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తులు పెంచినా చంద్రబాబు పట్టించుకున్న పరిస్థితి లేదని గుర్తు చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి రాయలసీమ ప్రాజెక్టులకు ప్రమాదం ఉందని, దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమకు కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతున్న నీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పుడే పెద్దలు వెంకటరామన్ గారు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు రాయలసీమ వాసులంతా కూడా వారి వాయిస్ వినిపించకుండా పోతే రాబోయే కాలాలలో మనకు సాగునీరు కాదు కదా, తాగునీరు కూడా ఉండే అవకాశం లేదని మనం చేసుకుంటున్నాం. మేము ఒక్కటే మాట్లాడుతున్నాం, కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయదలుచుకున్నామే కానీ మేము ఎక్కడ కూడా ఒక ఎవిడెన్స్ బేస్డ్గానే ఈరోజు మేము చెప్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయగలిగాను చంద్రబాబు గారితో అని చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి గమనిస్తే గతంలో కూడా రాయలసీమ కోసం ఇంతకుముందు పెద్దలు వెంకటరామన్ గారు చెప్పారు, ఎన్టీఆర్ గారి హయాంలో కృష్ణా జలాలు ఇక్కడికి ప్రారంభం అనేది జరిగింది. అందుకు కూడా కారణం ఆలోచిస్తూ వస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చూసినా కూడా తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు కూడా చెన్నై వారికి నీళ్ళు ఇస్తానని చెప్పి ఉద్దేశంతో 5 టీఎంసీలు వాళ్ళకి ఇస్తామని ఉద్దేశంతో జరిగిన మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అది. అదేవిధంగా మన ఆ రోజు పెద్దలు వెంకటరామరెడ్డి గారు ఇంకా నాయకులంతా కూడా రాజకీయాల్లో రాకముందే రాయలసీమ ఉద్యమం జరిగినప్పుడు, ఉద్యమం ఉధృతమైనప్పుడు వాళ్ళు ఈ హంద్రీనీవా, గాలేరు నగర్ లాంటి ప్రాజెక్టులు చేపడతామని చెప్పడం జరిగింది. ఆ ప్రాజెక్టులు చెప్పిన తర్వాత వాళ్ళంతకు వారే మీకు అందరికీ గుర్తుండే ఒకటి రాయలసీమ వాసులు ఉన్న బాధలను రాయలసీమ వాసిగా గుర్తించి ఎక్కడైతే మీరు బాగా సంపద ఉందో ఆ సంపద తాను సంపద సృష్టిస్తున్నారని చెప్పి విధంగా కాకుండా రీజనల్ ఇంబ్యాలెన్సెస్ లేకుండా ప్రతి రీజన్ను కూడా అభివృద్ధి చేస్తూ, ముఖ్యంగా ఈ ఒక్కసారి మీరు తప్పుదనం చేస్తే రాయలసీమ వాసుకు తాగునీరు కూడా ఉండని చెప్పి మనవి చేసుకుంటూ దయచేసి దీన్ని ఈ ప్రాజెక్టును నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇక్కడ కలిసి ప్రెస్ మీట్ పెడతా ఉన్నామంటే, అదేవిధంగా ఉమ్మడిగా ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మొత్తం పార్టీ నాయకత్వం అంతా కూడా పోతిరెడ్డిపాడు వద్ద ఒక నిరసన కార్యక్రమం చేపట్టినామంటే, ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు జలవనరుల విషయంలో ఏర్పడినటువంటి ప్రమాదం దృష్ట్యా రాబోయే కాలంలో ఈ ప్రాంత ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చి ప్రాంత ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు, విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితులు కానీ, లేకపోతే ఆల్మట్టి ఎత్తు పెంచడం ద్వారా ఎదురవుతున్నటువంటి ప్రమాదం దృష్ట్యా కానీ రాబోయే కాలంలో రాయలసీమ ప్రాజెక్ట్స్
ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం ఉంది. ప్రత్యేకించి ఈ సందర్భంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఓపెన్గా మేము రహస్య మీటింగ్లో రాయలసీమ ప్రాజెక్టును ఆపేయాలని నేను ప్రతిపాదన తెస్తే చంద్రబాబు గారు అంగీకరించినారని చెప్పడం అనేటువంటిది నిజంగా చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం. అసలు రాయలసీమ ప్రయోజనాల విషయంలో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఈ విధంగా సంకుచిత ప్రయోజనాల కోసం రాజీ పడి ఈ ప్రాంతానికి ద్రోహం చేయడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి విషయంగా మనందరం కూడా పరిగణించాల్సి వస్తుంది. రాయలసీమ ప్రాజెక్టులకు ఈరోజు ఏర్పడిన ప్రమాదం గురించి ఇంతకుముందు కూడా మా లీడర్స్ అంతా కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ప్రభుత్వమైనా కానీ అంతకుముందు ప్రభుత్వం ఏదైనా పాజిటివ్గా చేస్తే వాటిని ముందుకు తీసుకుపోవాలా. పార్టీలు మారుతూ ఒక్క అంశం మాత్రం స్పష్టంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అనంతపురం జిల్లా వాళ్ళు గాను, రాయలసీమ వాళ్ళు గాను, ఈ రోజున ఉన్న కూటమి ప్రభుత్వం రాయలసీమ పట్ల శత్రుభావాన్ని కలిగి ఉంది. రాయలసీమ గురించి ఏమాత్రం ఆలోచించకుండా దానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని, అటు బాబు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు రహస్యంగా మాట్లాడి తీసుకున్న నిర్ణయం ఏందయ్యా అంటే రాయలసీమ నేలకు నీళ్లు అందకూడదు, రాయలసీమ ప్రజల యొక్క గొంతుకి తడి రాకూడదు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలి, మీరు ఆపేయండి అని ఆయన చెప్పడం, మన ముఖ్యమంత్రి గారు తల ఊపడం, పనులు ఆపేయడం, చివరికి ఇంకా చాలా దూరం వెళ్ళి ఆయన రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం దేనికి పనికొస్తుంది 20 టీఎంసీల నీళ్ళు అనే విధంగా మాట్లాడడం అన్నది ఇక్కడ మనం అందరం గమనించాలి. 841 అడుగుల్లో నీళ్ళు వస్తేనే కొట్టుకునే పోతిరెడ్డిపాడు, తెలంగాణ 758 నుంచి ఆ పైన కొట్టుకుంటూ వస్తూ ఉంటే 8 టీఎంసీలు పోతే ఏదో ఒక రోజున పోతిరెడ్డిపాడుకు ఒక చుక్క నీళ్లు కూడా రాని పరిస్థితులు ఉంటే ఒక విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు 80,000 క్యూసెక్కులతో నీళ్లు పంపు చేసుకొని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రాజెక్టులకి స్టెబిలైజ్ చేయాలి, వారికి ఇన్సూరెన్స్ లాగా వారికి నీళ్ళు ఇవ్వాలి అని ఒక తపన పడితే అనంతపురం వాళ్ళుగా వెంకటరామరెడ్డి గారు లాంటి నీటి నిపుణులతో మాట్లాడినప్పుడు, మా ప్రిన్సిపాల్ గారు లాంటి వాళ్ళు చెప్పిన మాటలు, లేక విశ్వన్న చెప్పిన మాట్లాడినప్పుడు అవసరమైతే మనం కూడా ఒక 3-4 మిషన్లు పెట్టుకొని ఎత్తిపోతలు అక్కడి నుంచి బనకచెర్ల నుంచి పోతేటిపాళ్ళకి కొట్టుకుంటే మనకి భవిష్యత్తులో నీళ్లు ఉంటాయి, మనకి ప్రాణమైన హంద్రి నీవాకన్న అంశాలని కూడా పక్కకు పెట్టి ఈ రోజున రాయలసీమకు వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. రాయలసీమ ప్రజలు దీన్ని గమనించాల. మనల్ని మభ్యపుచ్చి ఎవరి పరిపాలన వాళ్ళు చేసే కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఆఖరికి స్పష్టమైన అవగాహన ఉండే పరిపాలన చేయమని కోరుతా ఉన్నాం వినయంగా. ఈ రోజున హంద్రినీవా యొక్క సామర్థ్యాన్ని పెంచేందుకు జీవో ఇష్యూ చేసి ఆ పని కార్యక్రమాలను మొదలుపెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ దాన్ని వెనక్కి మళ్లించడం అన్నది ఏ విధంగా కరెక్టో ఈ ప్రభుత్వం చెప్పాలా. ఇది ద్రోహ చింతన తప్ప ఇంకోటి కాదు. కార్లకు అయ్యే డీజిలు, కరెంటు బిల్లులు, లేకపోతే వాళ్ళ మెయింటెనెన్స్కి అయ్యే పేపర్లకు అయ్యే ఖర్చులు లెక్క వేసి హంద్రినీవాకు డబ్బులు ఇచ్చినామని చెప్తే మేము నమ్మాలా ఈ రోజున.